సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు ఏంటంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్‌లో అత్తగారు, మామగారు ఆస్తుల మీద కూడా కోడళ్ళలో కొంతమంది ఇదేంటంటే ఇంటెన్షనల్లీ వాళ్ళ ఇంట్లోకి వెళ్తే కనుక ఈ ఇష్యూ పెద్దదయ్యి వాళ్ళు సెటిల్మెంట్‌కి వస్తారనే ఉద్దేశంతో కూడా కొంతమంది ఆడవాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ కేసులో రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకోవడం జరుగుతుంటుంది. ఈ రెసిడెన్షియల్ ఆర్డర్ తీసుకోవడం వల్ల ఏమైతుందనంటే వాళ్ళు ఏ ఇంటికైతే అమ్మాయి పెళ్లి చేసుకుని వచ్చిందో ఆ ఇంట్లో నాకు రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవ్వండి అని రావడము. తర్వాత నిజంగానే విక్టిమ్స్ అయితే పర్వాలేదు, కొంతమంది వాంటెడ్లీ వచ్చే వాళ్ళ గురించి ఈ అత్తగారు మామగారికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరైతే హరాస్ చేయాలనే ఉద్దేశంతో అత్తగారిని లేకపోతే మామగారిని చేయాలని వస్తారో వాళ్ళు 60 years పైన ఉన్న వాళ్ళైతే కనుక ఆర్డీఓకి మీరు పిటిషన్ పెట్టుకోవచ్చు. మీరు అక్కడ ఒక పిటిషన్ ఫైల్ చేస్తే కూడా వాళ్ళు మీకు ప్రొటెక్షన్ ఇవ్వడము, తర్వాత ఆమె మీ ఇంట్లోకి రాకుండా మీ ప్రాపర్టీని మీరు అంటే కొడుకు కూడా మీకు ఎగ్నెస్ట్ ఉండి కోడలు ఆర్డర్లు తెచ్చుకోవడం కొన్ని కేసెస్లో జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏంటంటే వాళ్ళు మీ ప్రాపర్టీ రాయించేసుకున్నప్పటికీ కూడా మీకు వాళ్ళు ప్రొటెక్షన్ చేయగలుగుతారు. సో దట్ మీరు ఒక గిఫ్ట్ డీడ్ ఇస్తే కనుక ఆ గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసుకునే ఆపర్చునిటీ కూడా మీకు ఉంది కోర్టు ద్వారా. ఒకవేళ మీరు రాయకపోయినప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో వీలునామాలు రాసి కొడుకులకి పెట్టడము, ఆ కొడుకు కూడా కొడలతో ఏకమయ్యి తల్లిదండ్రుల నుంచి అమ్ముకోవాలనే ఉద్దేశంతోనో లేకపోతే వీళ్ళని పక్కకి పెట్టేసి మనమే దీన్ని మొత్తం ఎంటైర్ ప్రాపర్టీని పొజిషన్ తీసుకొని మనం డెవలప్మెంట్ చేసుకోవాలి లేకపోతే ఫర్దర్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని కూడా కొంతమంది ఏంటంటే తల్లిదండ్రులను బయట పెట్టేయడము లేకపోతే ఓల్డేజ్ హోమ్లో పెట్టేయడం అలాంటివి జరుగుతుంటాయి. అలాంటి సందర్భంలో ఏంటంటే కోర్టుకి వెళ్తే చాలా లేట్ అవుతుంది కాబట్టి మేము ఏమి చేయలేక ఇన్ని రోజులు కోర్టుకు తిరగలేక మేము ఈ బయటకు వచ్చి ఉండడం అవుతుంది, ఇలా ఇబ్బందులు అవుతుందని చాలామంది చెప్తా ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో ఏంటంటే మీరు కోడలు ఒకవేళ బిలో 60 years అయితే కనుక అత్తగారు కోడళ్ళ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు అంటే నా ప్రాపర్టీలో ఉంటూ నన్ను కూడా ఇది చేస్తుందని చేసుకోవచ్చు. ఆమె ఒక ఆర్డర్ తెచ్చుకుంటే కూడా ఆర్డర్ మీరు వేకేట్ చేయించుకోవచ్చు. తర్వాత ఆమె ఏమైనా ఇబ్బందులు పెడుతుంటే కూడా మీకు న్యూసెన్స్ చేస్తుంటే ఏమైనా థ్రెట్ ఉంటే కూడా ఆమె ఆర్డర్ తీసుకుని వచ్చి మమ్మల్ని థ్రెట్ చేస్తుందని చెప్పి మీరు కూడా కోర్టుని అప్రోచ్ కావడము, మహిళా కమిషన్ అప్రోచ్ కావడము, లేదా సీనియర్ సిటిజన్ అయితే ఆర్డీఓని కలెక్టర్ని అప్రోచ్ కావడము. ఎందుకంటే ప్రొటెక్షన్ అనేది ఆర్డీఓ ఇస్తారు. కలెక్టరేట్లో ఏమవుతుందంటే వాళ్ళు మీ ప్రాపర్టీని వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకుండా చేయడం జరుగుతుంటుంది. ఎందుకంటే లోయర్ కోర్టు ఇస్తే కనుక దాన్ని మీరు డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి కూడా మీరు దాన్ని వెకేట్ చేయించుకోవచ్చు. అంతేగాని ఆమె ఆర్డర్ తీసుకుని వచ్చింది, ఆమె ఇంట్లో ఉంటుంది, మా ప్రాపర్టీలో ఉంటుంది, మమ్మల్ని బయటకు గెంటుతుంది, మమ్మల్ని హరాస్ చేస్తుంది, అన్న మా మీద కేసులు వేస్తుందని చెప్పి చాలా మంది మానసికంగా కృంగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 100లో ఒక 2 కేసులు 3 కేసులు ఇటువంటి కేసెస్ ఉండడం వల్ల ఇది చెప్పడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే ఎవరికైనా ఎమోషన్ అనేది కామన్ ఉంటుంది. ఎవరికైనా కూడా వాళ్ళ సొంత ప్రాపర్టీలో ఒక కోడలికి ఇద్దరికి కొడుకుకి డిస్ప్యూట్ ఉండడం వల్ల వాళ్ళు వచ్చి ఇదే ఉంటాయి. ఎందుకంటే ఆల్టర్నేటివ్ రెసిడెన్స్ అనేది ఇస్తారు, హస్బెండ్ ప్రొవైడ్ చేయాలి. అది అత్తగారు మామగారు ఉండే ప్రాపర్టీలోకి వచ్చి చేయడం అనేది వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇవన్నీ కూడా అలా అప్రోచ్ కావచ్చు. కోర్టులకు వెళ్తే లేట్ అవుతుంది, లేకపోతే అడ్వకేట్ ని హైర్ చేసుకోవాలి, ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. తర్వాత ఈ ఏజ్ లో మేము కోర్టులకు తిరగలేము, మాకు రాదేమనకుండా చాలా మంది వాళ్ళు బయటకు రాకుండా ఎంతో మంది ఇబ్బందులు పడడము, లేకపోతే ప్రాపర్టీని వేరొకరి పేరు ట్రాన్స్ఫర్ చేసేయడము, వాళ్ళ చేత కేసులు వేయడం, ఇవన్నీ అంటే ఒక ప్రాబ్లం వల్ల 10 ప్రాబ్లమ్స్ లో ఇన్వాల్వ్ అవ్వడము, 10 ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏంటంటే ఇలాంటి ఆర్గనైజేషన్ ని అంటే కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని ఆఫీస్లో కానీ అలాగే మహిళా కమిషన్ లో కానీ వన్ స్టాప్ సెంటర్ ఏదైతే సఖీ సెంటర్ అనుకుంటున్నాం అందులో కానీ అత్తగారు కూడా ఒక లేడీ కాబట్టి ఆమెకు కూడా కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా వేయడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. అలా కేసులు కూడా ఈ మధ్యన ఫైల్ అవుతున్నాయి. ఏదంటే ఆ కోడలకే ఉంది డొమెస్టిక్ వైలెన్స్ లేదు, కోడలు సతాయిస్తుంటే కోడలు సతాయిస్తుంటే లేకపోతే కోడలు సతాయిస్తుంటే కూడా ఇద్దరిని పెట్టి కూడా మనం వేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. డెఫినెట్గా అవి కొన్ని సందర్భాల్లో లేదు అని అంటారు కానీ నెంబర్ అయిన కేసెస్ కూడా ఎగ్జాంపుల్ కేసెస్ కూడా ఉన్నాయి. అత్తగారు కూడా కోడల మీద వేయడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే ఆడపడుచులను కూడా కొంతమంది సతాయించడం, అన్మ్యారీడ్ డాటర్స్ని ఇంట్లో ఉంటే వాళ్ళని సతాయించడము,
వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళు పెళ్లి చేయొద్దని భర్తని ఫోర్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాంటి విషయంలో కూడా ఆమెను ఏమైనా ఇబ్బందులు పెడుతుంటే ఆడపడుచు కూడా కొన్ని కేసెస్లు హరాస్మెంట్ కేసులు వేయొచ్చు. అలాగే పోలీస్ కంప్లైంట్ కూడా వేయొచ్చు. మీకు ప్రొటెక్షన్ కోసం మహిళా కమిషన్ని అప్రోచ్ కావచ్చు. ఎందుకంటే ఆమె కూడా లేడీ కాబట్టి ఆమె కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు ఎవరు సతాయిస్తున్నా కూడా, ఎవరు ఇబ్బంది పెడుతున్నా కూడా, ఏ లేడీ అయినా కూడా వాళ్ళకు ఉండే హక్కులను ఉపయోగించుకుని వాళ్ళు చట్టం నుంచి సేఫ్ గార్డ్ అవ్వడానికి, తర్వాత వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా కూడా అప్రోచ్ కావచ్చు.